వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్‌బీఐలో ఖాతా ఉన్న ఉద్యోగులకు, పెన్షనర్లకు బంపర్ ప్రయోజనాలు, పెన్షనర్లకు ప్రత్యేక బెనిఫిట్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఎస్‌బీఐలో జీతం లేదా పెన్షన్ ఖాతా ఉన్నవారికి శుభవార్త అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ ఉద్యోగ మరియు పెన్షనర్ ఖాతాలకు అనేక రకాల ప్రయోజనాలు అందిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్దేశించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్‌జీఎస్‌పీ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజీ ఖాతా ద్వారా అదనపు సౌకర్యాలు, బీమా కవరేజ్ వంటివి లభిస్తాయని అయితే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రయోజనాలు ఎవరికి వర్తిస్తాయి? పెన్షనర్లకు కూడా ఈ ప్యాకేజ్‌లోకి మారవచ్చా? 30,00,000 వరకు ఉచిత బీమా నిజమేనా? వంటి అనేక సందేహాలు నెలకొన్నాయి. సో, ఇప్పుడు మనం వాటన్నిటి గురించి ఎస్‌బీఐ అందించే వివిధ సాలరీ ప్యాకేజీలు, వాటి ప్రయోజనాలు, అర్హతలు మరియు మరీ ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి స్పష్టంగా అయితే వివరాలు తెలుసుకుందాము. ఎస్‌బీఐ అందిస్తున్నటువంటి వివిధ సాలరీ ప్యాకేజీస్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు విభిన్న అవసరాలకు అనుగుణంగా అనేక రకాల ప్యాకేజీలు, సాలరీ ప్యాకేజీస్ అయితే అందిస్తోందండి. వీటిలో ప్రధానమైనవి కేంద్ర ప్రభుత్వ జీతాల ప్యాకేజీ సీజీఎస్‌పీ సెంట్రల్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇది. సో, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం వేతన ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ అనమాట. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసము. ఇకపోతే డిఫెన్స్ జీతం ప్యాకేజ్. సో, డిఫెన్స్ సాలరీ ప్యాకేజ్ అనేది అంటాము. ఇది ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, అస్సాం రైఫిల్, రాష్ట్రీయ రైఫిల్, అలాగే జీఆర్‌ఈఏ జనరల్ రిజర్వ్ ఇంజినీరింగ్ ఫోర్స్ వంటి రంగ సిబ్బందులు వాళ్ళ కోసం అనమాట ఈ అకౌంటు. అలాగే మరొక ప్యాకేజీ పారామిలిటరీ జీతం ప్యాకేజీ. సో, పారామిలిటరీ సాలరీ ప్యాకేజ్ ఇదొచ్చేసి సీఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ దళాల సిబ్బంది కోసము. ఇకపోతే పోలీసు జీతాల ప్యాకేజు, పోలీస్ సాలరీ ప్యాకేజ్, రాష్ట్ర పోలీస్ దళాల కోసం. సో, ఈ యొక్క పీఎస్‌పీ ప్యాకేజ్ అనేది రాష్ట్ర పోలీస్ దళాల సిబ్బంది కోసమైతే ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ఎస్‌బీఐలో. ఇక రైల్వే జీతం ప్యాకేజు, రైల్వే సాలరీ ప్యాకేజ్ అంటాము. ఆర్ఎస్‌పీ ఇది రైల్వే ఉద్యోగుల కోసం అయితే ఉపయోగపడుతుంది. ఇకపోతే ఐసీజీఎస్‌పీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సాలరీ ప్యాకేజ్, ఇండియన్ కోస్ట్ గార్డ్ జీతం ప్యాకేజీ. సో, ఇది కోస్ట్ గార్డ్ సిబ్బంది కోసం అయితే తీసుకురావడం జరిగింది. సీఎస్‌పీ అండి కార్పొరేట్ సాలరీ ప్యాకేజ్. ఇది వివిధ కార్పొరేట్ సంస్థల ఉద్యోగుల కోసం అయితే తీసుకురావడం జరిగిందనమాట. మొత్తానికి స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఎస్‌జీఎస్‌పీ కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకే అనమాట ఇది. ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన అవసరం ఏందంటే ఎస్‌జీఎస్‌పీ అనేది స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ అనమాట. ఇది కేవలం ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అర్హులు ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులు, కేంద్ర పాలిత ప్రాంత ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లు, బోర్డులలో పనిచేస్తున్న శాశ్వత పర్మనెంట్ ఉద్యోగులు, ఎయిడెడ్ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు మొదలైన వారు ఎస్‌జీఎస్‌పీ కింద తమ సాధారణ సేవింగ్స్ ఖాతాను వేతన ఖాతాగా అయితే మార్చుకోవచ్చు. సో, సాధారణ ఈ యొక్క ఎస్‌బీఐ ఖాతాను మనము ఎస్‌జీఎస్‌పీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చనమాట. సో, ఈ ఎస్‌జీఎస్‌పీ ఖాతా అనేది పెన్షనర్లకు వర్తించదు. ఈ ప్యాకేజ్ అనేది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఏ విధంగాను వర్తించదు. సోషల్ మీడియాలో వస్తున్న ఆహ్, ప ప్రచారం ప్రకారంగా పెన్షనర్లు కూడా ఈ యొక్క ఎస్‌జీఎస్‌పీలో మారితే 30,00,000 వరకు ఉచిత బీమా వస్తుందన్నటువంటి మెసేజ్‌లు పూర్తిగా అవాస్తవమండి. మరియు తప్పుదోవ పట్టించేవి. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు తమ పెన్షన్ ఖాతాను ఎస్ ఎస్‌జీఎస్‌పీగా అంటే స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్‌గా అయితే మార్చుకోలేరనమాట. ఇది కేవలం ప్రస్తుతం ఎవరైతే సర్వీస్‌లో ఉన్నారో ఉద్యోగులు వారి కోసమే. ఈ యొక్క ఎస్‌జీఎస్‌పీ ఖాతా ప్రయోజనాలు కనుక చూసుకున్నట్లయితే ఇది కేవలం ఉద్యోగులు మాత్రమే. ఎస్‌జీఎస్‌పీ ఖాతాలో మారిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వారికి నికర నెలవారీ జీతం ఆధారంగా వివిధ కేటగిరీలకైతే రూపొందించడం జరిగిందనమాట. డివైడ్ చేయడం జరిగింది. సో, వారి కేటగిరీల ప్రకారం వారి ప్రయోజనాలైతే అందుతాయి. ఇందులో సిల్వరు, గోల్డ్, డైమండ్, ప్లాటినం అని 4 రకాలుంటాయి.
ఆ 4 రకాలు గూడా ఎలా నిర్ధారిస్తారంటే, జీతం ఆధారంగా అయితే ఈ కేటగిరీలను నిర్ధరిస్తారు. సో, సిల్వర్ అంటే 10,000 నుంచి 25,000 లోపు జీతం ఉన్న వారిని సిల్వర్ కేటగిరీ గాను, 25,000 నుంచి 50,000 జీతం ఉన్న వారికి గోల్డ్ కేటగిరీ, అలాగే 50,000 నుంచి రూ. 1,00,000 వేతనం తీసుకుంటున్న వారికి డైమండ్, ఆ తర్వాత 1,00,000 పైన ఎంత ఉన్నా గూడా ప్లాటినం కిందకైతే వస్తారు. సాధారణ ప్రయోజనాలు. జీరో బ్యాలెన్స్ ఖాతా. మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదనమాట. ఇందులో మనము ఎటువంటి మినిమమ్ బ్యాలెన్స్ పెట్టకున్నా గూడా మనకేం పెనాల్టీ, ఫైన్ ఏం పడదు. ఇక ఉచిత అపరిమిత ఏటీఎం లావాదేవీలు. సో, ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా సరే మనకు అన్ అన్‌లిమిటెడ్‌గా మనకు ఎన్ని సార్లైనా గూడా మనము నగదు డ్రా జేసుకోవచ్చు. ఇక కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్సు. సో, ఒకవేళ మరణం సంభవిస్తే గరిష్టంగా 20,00,000 వరకు అనేది రావడం జరుగుతుంది. కాంప్లిమెంటరీ ఎయిర్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుంది. ఇక్కడ గరిష్టంగా 30,00,000 వరకైతే మనకు ప్రీమియం కిందనే మనం ఎటువంటి చెల్లింపు లేకుండానే వర్తిస్తుందనమాట. సో, రుణాలపై ఆకర్షణీయమైన వడ్డీ రేట్లకు మరియు ప్రాసెసింగ్ ఫీజులో రాయితీలు కూడా వర్తిస్తాయి. పర్సనల్ లోన్స్ గానీ, హోమ్ లోన్స్ గానీ, కార్ లోన్, ఎడ్యుకేషన్ లోన్‌పై కూడా 50% వరకు ప్రాసెసింగ్ ఫీజులో తగ్గింపయితే ఉంటుంది. తర్వాత లాకర్ ఛార్జ్‌పై కూడా 25% వరకు తగ్గింపు ఉంటుంది. ఇంక తర్వాత ఆటో స్వైప్ సౌకర్యం. మల్టీ ఆప్షన్ డిపాజిట్ ఎంఓడి సృష్టించి అధిక వడ్డీ సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఉచిత డీమ్యాట్ మరియు ఆన్‌లైన్ ట్రేడింగ్ అకౌంట్ ఆన్‌లైన్ బోర్డింగ్ సమయంలోనే పొందే అవకాశం ఉంది. ఉచిత అదనపు సేవలు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, మల్టీ సిటీ చెక్కులు, అలాగే ఎస్ఎంఎస్ హెచ్చరికలు, ఎస్ఎంఎస్ నోటిఫికేషన్స్ గానీ, ఆన్‌లైన్ నెఫ్ట్ ఆర్‌టీజీ ఆర్‌టీజీఎస్ సేవలు ఇవన్నీ గూడా ఉచితంగా అయితే లభిస్తాయన్నమాట. ఎక్స్‌ట్రా ఇయర్లీ యాన్యువల్ చార్జెస్ అయితే ఉండవు వీటికి. ఇకపోతే ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం గూడా కలదు. సో, మన యొక్క జీతానికి సమానంగా 2 నెలల జీతానికి సమానంగా నికర వేతనాన్ని గూడా మనం ఓవర్ డ్రాఫ్ట్‌గా అయితే పొందవచ్చు. ముఖ్య గమనికలు. స్టేట్ గవర్నమెంట్ సాలరీ ప్యాకేజ్ ఖాతాదారుల కోసం ఆహ్, ఖాతా మార్పిడి. ఎస్‌బీఐ ద్వారా జీతం తీసుకుంటున్న ఉద్యోగులు తమ సాధారణ సేవింగ్స్ ఖాతాను ఎస్‌జీఎస్‌బీగా అయితే మార్చుకోవడానికి తమ జీతం స్లిప్‌లతో పాటు ఒక దరఖాస్తు ఫామ్‌లో హోమ్ బ్రాంచ్‌లో అయితే సమర్పించాల్సి ఉంటుంది. జీతం క్రెడిట్ తప్పనిసరి. వరుసగా 3 నెలల పాటు ఖాతాలో జీతం జమ కాకపోతే ఎస్‌జీఎస్‌బీ కింద అందించే ప్రత్యేక ప్రయోజనాలన్నీ కూడా ఉపసంహరించబడతాయన్నమాట. ఆ ఖాతా సాధారణ సేవింగ్స్ ఖాతాగా అయితే పరిగణించబడుతుంది మరియు సాధారణ ఛార్జీలే వర్తిస్తాయి. బ్యాంకు నిబంధనలకు లోబడి. ప్యాకేజీ ప్రయోజనాలు. ఖాతా వర్గీకరణ బ్యాంక్ ఎప్పటికప్పుడు జారీ చేసే నిబంధనల షరతులకు లోబడి అయితే ఉంటాయి. ఇకపోతే డిఫెన్స్ సాలరీ ప్యాకేజీ. రక్షణ రంగ సిబ్బంది మరియు పెన్షనర్లకు ప్రత్యేకమండి. సో, అర్హులు ఎవరంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, అస్సాం రైఫిల్, అలాగే రాష్ట్రీయ రైఫిల్ మరియు ఆహ్, జీఆర్‌ఈఎఫ్ సిబ్బందికి డీఎస్‌పీ కింద జీతం ఖాతాలనైతే పొందవచ్చు. అర్హులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, పైన పేర్కొన్న రక్షణ శాఖల్లో పనిచేసే పదవీ విరమణ చేసిన పెన్షనర్లు కూడా డీఎస్‌పీ పెన్షన్ ఖాతాను తెరవవచ్చు. లేదా వారి ప్రస్తుత పెన్షన్ ఖాతాను డీఎస్‌పీ పెన్షన్ ఖాతాగా అయితే మార్చుకోవచ్చు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు వర్తించదనమాట. ర్యాంక్ ఆధారిత వేరియంట్స్. రక్షణ సిబ్బంది వారికి ర్యాంక్ ఆధారంగా గోల్డ్, డైమండ్, ప్లాటినం వంటి వేరియంట్స్ అయితే ఈ పథకంలో ఉంటాయి. తర్వాత డీఎస్‌పీ ఖాతా. డీఎస్‌పీ అంటే రక్షణ రంగం పెన్షన్‌లతో సహా. సో, వీరికి పెన్షన్‌తో సహా అండి జీరో బ్యాలెన్స్ ఖాతా అనమాట ఇది. భారతదేశంలో ఏ బ్యాంకు ఏటీఎంలో అయినా సరే ఉచితంగా అపరిమిత లావాదేవీలు అయితే ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది 30,00,000 వరకు. ఇక కార్ లోన్లపై 100% ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఈ విధంగా 100% ప్రాసెసింగ్ ఫీజ్ అయితే మాఫీ చేయబడుతుంది. అంటే ఫ్రీగా వస్తుంది. లాకర్ అద్దెపై 25% తగ్గింపు, ఆటో స్వైప్ సౌకర్యం ఉంది. అలాగే ఉచిత డీమ్యాట్ అకౌంట్, ఆన్‌లైన్ ట్రేడింగ్ సౌకర్యం ఉంటుంది. ఉచిత డ్రాఫ్ట్‌లు, మల్టీ చెక్కులు, ఎస్ఎంఎస్ హెచ్చరికలు ఇవన్నీ గూడా ఉచితంగా లభిస్తాయి. నిఫ్టీ, ఆర్‌టీజీఎస్ ఇవన్నీ గూడా. ఇక సోషల్ మీడియాలో ఏవైతే ప్రచారం అవుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఎస్‌జీఎస్‌బీ ఖాతాలోకి మారిన 30,00,000 బీమా, ఉచిత బీమా వంటి ప్రయోజనాలు పొందలేరు. ఎస్‌జీఎస్‌బీ కేవలం ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే అన్నమాట. అయితే రక్షణ రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన పెన్షనర్లు
డీఎస్‌పీ పెన్షన్ ఖాతా ద్వారా అయితే అనేక ప్రయోజనాలు పొందవచ్చు. కావున ఎస్‌బీఐ ఖాతాదారులకు ముఖ్యంగా పెన్షనర్లు ఏదైనా సమాచారంపై ఆధారపడే ముందు తమ సమీప ఎస్‌బీఐ బ్రాంచ్‌ను సంప్రదించి అధికారిక వివరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. తప్పుడు సమాచారం ఆధారంగా అనవసరమైనటువంటి ఆందోళనకు గురి కావద్దు. ఉద్యోగులు తమ జీతం ఖాతాను ఎస్‌జీఎస్‌బీగా మార్చుకోవడం ద్వారా ఖచ్చితంగా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అయితే పెన్షనర్లు తమకు వర్తించే పథకాల గురించి బ్యాంకు అధికారుల ద్వారా సరైన సమాచారం అయితే పొందాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.